ఎత్తుగడలు, ఒకరిపై ఒకరిలో ఆరోపణలు, ఇది కాదు రాజకీయం అంటే సేవ అని నిరూపించిన వ్యక్తి శర్మశెట్టి సునీల్. గెలిపోవడంతో సంబంధం లేదు, ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన నేత, పారిశ్రామికవేత్త. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలు నిర్వహించడంలో పెద్ద పేరుంది. ఇలాంటి నేపథ్యంలో అయినా ఈసారి జనసేన అభ్యర్థిని బలంగా ఢీకొనేందుకు రంగంలోకి దిగారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు, అన్ని వర్గాల మద్దతు ఉంది. గతంలో ఓడిపోయినా కూడా ఏ ఒక్కరి మీద చిన్న నింద వేయకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారు తప్ప నా ఓటమికి కారణం వాళ్ళు లేకపోతే ఇలా జరిగిందని ఎప్పుడు చెప్పలేదు. ప్రస్తుతమైన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచార అడవుల్లో కూడా మనకి టైం ఇవ్వడం జరిగింది. సరే, ఈ రాజకీయాలు ఎలా ధైర్యమైందే, నిన్న వాలంటీర్లు 5 మహిళలు ఒక మీటింగ్ పెట్టుకుంటే తాళాలేసి నిర్బంధించేసి, అంటే మహిళలు సమాజంలో పౌరులు కాదా, వాలంటీర్లు విలేస్తారన్న విధంగా నన్ను ప్రయత్నం జరిగింది. ఎందుకంటే అదే అండి, ఇప్పుడు మొట్టమొదటిసారిగా, ఎందుకంటే నేను గత 3 ఎలక్షన్స్లోనూ పాల్గొనడం జరిగింది. ఆ 3 ఎలక్షన్స్లో ఒక రకంగా జరిగితే మొట్టమొదటిసారిగా కూడా మాకు ఈ ఎలక్షన్లోనే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక వ్యక్తిగతంగా విమర్శలు చేయటం కానీ, లేకపోతే వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలతో కానీ దాడులు చేయటం కానీ, అలాగే అదే పందాలో ఇప్పుడు మీరు చూసిన వాలంటీర్లు భయపెట్టే పందాలు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టిన రోజు నుంచి కూడా అడ్డుకునే పరిస్థితులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి, అంటే నిజమైన లబ్ధిదారులని ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఇచ్చిన వైనాన్ని గత 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉంది. అలాగే ఈ రోజున మీరు గతంలో ఇప్పుడు మన జరిగిన తెలంగాణ ఎలక్షన్లు ఉద్దేశించో లేదా వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ చూశారనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది, విమర్శలు చేసినప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, 25,000-50,000 కోట్ల దుర్వినియోగం జరిగింది, మిషన్ భగీరథ చేశారు, 50,000 కోట్ల దుర్వినియోగం జరిగింది అనే పరిస్థితులు అక్కడ ఉంటే, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాంటి నిందలు ఏమీ వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన 2,77,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, దాని గురించి ఏం మాట్లాడరు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలను కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి ఏమి మధ్యలో తడారీలు ఇది కానీ, లేకపోతే గతంలో ఏ మాదిరిగా జరిగిందో దానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప పరిపాలన అందించడమే కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రతిపక్షాలు ఏ విధంగా చేస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు మన వాలంటీర్ల వ్యవస్థ మీద ఇప్పుడు దాకా దాడి చేసి ఈ చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కీలకమైన దశలో వీళ్ళకి ఎలక్షన్ ఏదో రకమైన అదే ఆలోచనతో ఏదో రకమైన అడ్డుకోవాలనే ప్రయత్నంతో మొన్న నిమ్మగడ్డ రమేష్ గారు కూడా సుప్రీంకోర్టు ద్వారా ఈసీని అప్రోచ్ అయ్యి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించకూడదు అనే నిర్ణయానికి వచ్చి రాగలిగారు. ఆ విధమైన అడ్డుకట్ట వేయగలిగారు. వేసినప్పుడు కూడా దాని పరిణామాన్ని చూశారు. ఎందుకంటే పాపం ఎంతోమంది వృద్ధులు ఇంత మండు ఎండల్లో పెన్షన్లు తీసుకునే పరిస్థితులు మోసుకొచ్చి అలాంటి పరిస్థితులు కొందరు పాపం చనిపోయే పరిస్థితి, ఒక 4-5 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన కాకుండా కేవలం ప్రతి విషయంలో కూడా రాజకీయం ఎలా అయిపోయిందంటే సార్, వాలంటీర్లు ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే పుట్టినరోజు పార్టీ దాడి చేయాల్సిన అవసరం వచ్చిందా? వాళ్ళు సమాజంలో పౌరులే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రభుత్వం సిమ్ కార్డులు తీసేసుకుంది, డేటా తీసేసుకుంది, మామూలుగా కూడా తిరగకూడదంటే ఎలా? అది కేవలం అంటే ఆ స్థాయి దాకా దిగజారంటే ప్రత్యేకించి కూడా ఇప్పుడు ఈ సంస్కృతిని ఈ నియోజకవర్గంలో పెద్దగా కనబడుతుంది మనకి. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. ఏదో రకంగా భయపెట్టాలి, ఈ ప్రాంతంలో గొడవలు చేయాలి, వర్గాల వారీగా కులాల వారీగా విడగొట్టాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అనే ఆలోచనే తప్పితే ఇవాళ మాకు ఈ ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాం, ఈ ప్రాంతం మీద మాకు కొంచెం ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఈ నియోజకవర్గం మీద మాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఈ రాష్ట్రం మీద యువతకి ఈ విధంగా అండగా ఉంటాం, ఈ విధమైన పరిపాలన అందించబోతున్నాం అని చెప్పే పరిస్థితులు లేకుండా కేవలం దుర్భాషలు, అసత్య ప్రచారాలు, లేకపోతే ఏదో రకంగా భయపెట్టి గొడవలు చేయాలి అనే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఆయుధం ఓటు అనే ఆయుధం. ఆ ఓటు అనే ఆయుధంతో కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరు ఊహించిన విధంగా భారీ మెజారిటీతో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాకినాడ పార్లమెంట్ వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి గారి నినాదానికి అనుగుణంగానే కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా 7కి 7 కైవసం
బ్రహ్మాండమైన అవార్డు మెజార్టీతో కూడా మీ మీద ఉంది కదా. 7కి 7 మేము కైవసం చేసుకుంటాం. అలాగే కాకినాడ పార్లమెంట్ సీట్ని కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా అఖండ మెజార్టీతో కూడా విజయం చేకూరుస్తారని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం. సార్, దేశంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడ పార్లమెంట్లో రాజకీయ ఆరోపణలు లేకుండా, వ్యక్తిగత విమర్శలు లేకుండా గ్రామానికి ₹1 వంతున 400 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తాయి. ఇప్పటికే ఏ పదవి లేకుండా నా పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చాను, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, విద్య వైద్య కల్పిస్తాం. మొట్టమొదటిసారిగా మీ పార్లమెంట్లో మీరు చేస్తున్న ప్రచారం అంటే మా ఉద్దేశం కానీ మా పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా మీకు అందరికీ సిద్ధం సభల ద్వారా కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నినాదం కూడా మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మా పార్టీలో అధినాయకుడు మా ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పాజిటివ్గా ముందుకెళ్తున్నారో మా అభ్యర్థులుగా కూడా మేము కూడా అదే రీతిలో ఒక పాజిటివ్గా ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా అలాగే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఈ రోజు ప్రతి అభ్యర్థి కూడా ముందుకు రావడం జరిగింది. నాకు ప్రత్యేకించి గెలవపోయిన గత 15 ఏళ్ళుగా గత 3 ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతంలో చిన్న పుట్టి పెరిగిన వాడిగా నేను విదేశాల్లో ఎక్కడున్నా అక్కడి నుంచి వచ్చి ఈ రోజున నేనున్న పరిస్థితుల్లో గత 15 ఏళ్ళుగా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు 3000 మంది పైచలకి మా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ రోజున నా ఈ 4వ ఎలక్షన్ కూడా అదొక పెద్ద అండగా కూడా చెప్పుకోదలుచుకోవాలి. అలాగే మాకున్న ఈ పూర్తి స్థాయి అనుభవం ఈ ప్రాంతం మీద ఉన్న ఒక విధమైన దీని అనుభవంతో కానీ అనుబంధంతో కానీ ముఖ్యంగా ఉన్న ఎమోషనల్ కనెక్ట్తో ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే ఆలోచనతోనే ఇక్కడ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 3 ఎలక్షన్స్లోనే పోటీ చేయడం జరిగింది. ప్రతి ఎలక్షన్లో కూడా ఆలోచనలన్నీ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ మీకు మైనస్ కూడా అదే ఆరోపణలు చేయకపోవడం, మీరు చేస్తున్న మంచిగా చెప్పడం, మీరున్న పార్టీ గురించి పొగడం, అదే మీరు కూడా క్యూక్తులు వాళ్ళు చేసిన ఆరోపణలు చేస్తే గెలిపొచ్చు. అంటే అదే నాకు చాలామంది ఇప్పుడు మాకు ఈ మధ్యన మా సర్వే సంస్థల ద్వారా కూడా తెలిసింది ఏంటంటే ఇవాళ చాలామంది జనాలకి యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మీ పేరు తెలిసింది కానీ మీ ఆలోచనలు కానీ మీ ఉద్దేశాలు కానీ కూడా కింద దాకా వెళ్ళలేదని చెప్పడం జరిగిందని. అదే రీతిలో చాలామంది మా స్నేహితులు కానీ ఇలాగే వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. సునీల్ గారికి రాజకీయాల్లో ఉన్నారు కానీ రాజకీయం తెలియని వ్యక్తి అని. ఇవాళ మనం ఒక ట్రెండ్ సెట్ చేయాలంటే ఇలా నిజాయితీగా ఉంటూ ఈ విధంగా ఉంటూ కూడా రాజకీయాల్లో సక్సెస్ సాధించవచ్చనే ఒకటి ఆలోచన ఉన్న వ్యక్తిగా. రెండోది మేము మొదటి నుంచి కూడా మన ఉద్దేశం ఏ వ్యక్తిని వ్యతిరేకించో లేకపోతే ఏ రకమైన ఎవరినన్నా వ్యతిరేకించో రాజకీయాల్లోకి రాలేదు. ఇవాళ మనం వచ్చింది ఈ కాకినాడ పార్లమెంట్లో మనకు అవకాశం వస్తే గొప్ప ఆదర్శవంతమైన ఎంపీగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా మనం ఒక రోల్ మోడల్ ఎంపీగా మనం వేరే కొత్తగా వచ్చే 10 మంది ఎంపీలు ఇన్స్పైర్ చేసే విధంగా పనిచేయాలని ఆలోచనతో వచ్చిన వాడిగా, అలాగే ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను గత ప్రతి ఎలక్షన్లో పెట్టడం జరిగింది. ఈసారి ప్రత్యేకించి దాన్ని కన్స్ట్రక్టివ్గా క్లుప్తంగా నేను ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ చెప్పేది, మీరు ఇవాళ ఇంటర్నెట్ ద్వారా కానీ గూగుల్ ద్వారా కానీ భారతదేశంలో ఏ ఎంపీ సీట్లోనైనా ఇలాంటి ఒక మేనిఫెస్టో ఇలాంటి ఒక ప్రణాళికతో ముందుకు వచ్చిన వైనం ఇప్పుడు దాకా లేదు. అదే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆలోచన ఇవాళ అలాంటి ఆలోచనతో మేము ముందుకు వచ్చి రేపొద్దున మా ముందుండే ఛాలెంజ్ అండ్ బాధ్యత ఏంటి, ప్రజలందరూ కూడా ఈ రోజున పెద్ద స్థాయిలో గెలిపిస్తారని మాకు సర్వేలు కానీ రకరకాలుగా ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నారు. రేపు గెలిచేదాన్ని గెలుస్తుంటే గెలుస్తారన్న భయంతోనే అభ్యర్థులు మారుస్తున్నారు వాళ్ళ ప్రచారం. ఏమంటే ఇవాళ అభ్యర్థులు మార్చినా ఏం చేసినా మన పార్టీల పరంగా ఇవాళ పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఏంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన కానీ గొప్ప సంక్షేమ కార్యక్రమాలను కానీ అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆఫ్ చేయాలి కట్టడి చేయాలన్న ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమైన పరిస్థితి. కానీ డైరెక్ట్గా పొత్తులో 3 ప్రధాన పార్టీలు ఉంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పొత్తులో ఉండి పనిచేస్తున్న వైనం ప్రతి ఒక్కరికి కూడా అవగాహన జరుగుతుంది. సో ఇలాంటి ఆలోచనతో వీళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదే కొండంత అండగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్ద ఎత్తున ఆయన చేసిన గొప్ప పరిపాలనలు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా మెచ్చుకున్న పరిస్థితులు కూడా మనకు అర్థమవుతుంది. ఈ రోజున ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి అవగాహన చెందున్నారు. లబ్ధిదారులందరూ కూడా ఏ విధమైన గొప్ప పరిపాలన లాస్ట్ 4.5 సంవత్సరాలు జరిగిందో అలాంటి పరిపాలన కొనసాగాలన్నా అలాగే అదే విధంగా ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు వచ్చి వాళ్ళందరికీ కూడా
గొప్ప ఈ సాకారంగా ఉన్నాయో అదే రకమైన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యం అని చెప్పి కూడా ప్రజలు పెద్ద ఎత్తున నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను ఏ గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ స్వాగతం పలుకుతున్న విధానం అయితే కానీ, మాకు హారతలు ఇచ్చే విధానం అయితే కానీ, వాళ్ళ మద్దతు కూడా. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్లో 10 అడుగులు వేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 50 అడుగులు వేసిన పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తూనే ఉన్నారు. సో తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం మాది పేదల పార్టీ, పేదల పక్షాన్ని నిలబడే పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ప్రతి అభ్యర్థి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే మేము పనిచేస్తున్నాం. అలాగే దీనికి భిన్నంగా మా ప్రతిపక్ష పార్టీలు కేవలం కొన్ని అసత్య ప్రచారాలు నమ్ముకున్నాం, కొన్ని వ్యక్తిగత విమర్శలు నమ్ముకున్నాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏది లేనిపోయిన కుట్ర విధంగానో ఈరోజు ఆలోచన చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ప్రధాన విధి విధానాలతో ముందుకు వచ్చే పరిస్థితులు లేవని చెప్పి కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి. సార్ ఫైనల్గా సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున కాకినాడ మీటింగ్ వస్తున్నారు. ఆ బాధ్యత కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి మనకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయక్కర్లేదండి. ఎందుకంటే ఒక సభ అన్నది ఎలాగ ఏ ప్రాంతం ఎక్కడ జరగాలి సభ అన్న నిర్ణయం జరిగిన తర్వాత మా అందరి బాధ్యత ఏంటంటే కింద స్థాయి దాకా ప్రతి కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు పలానా తేదీన వస్తున్నారు, పలానా తేదీన బస్సు యాత్ర జరగబోతుందని చెప్తే చాలు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆ ప్రాంతానికి కానీ, ఆ మీటింగ్ సభకు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు కూడా పరిగెత్తే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే అందరి ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలనని మేము అండగా ఉన్నాము, ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా రేపొద్దున మేము తీర్పు చెప్పబోతున్నాము అనే నినాదంతో ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే ఇప్పుడు దాకా రాయలసీమలో చూడని విధంగా ఇక్కడ గొప్ప ఆదరణ లభిస్తుందని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాం.